బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కి స్వాగతం. స్థానిక కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ కార్ యాక్సరీస్ షోరూమ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. నగర ప్రజల ఆదరాభిమానాలను పొందాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎం మహేందర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ కార్ మన మహేంద్ర వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు యాక్సిడెంట్స్ అన్నీ కూడా కట్టించింది. ఇక్కడ కర్నూలు రోడ్లో వాళ్ళకి ప్లేస్ కూడా అభివృద్ధి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకోలో మనం విజయవాడలో వెళ్ళాల్సిన అన్నీ కూడా క్వాలిటీ కంపెనీ బ్రాండ్స్ కూడా ఈరోజు జరుగుతాయండి. అందరూ కూడా చూపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. తప్పకుండా అక్కడ ఏదైతే మీకు ఉద్దేశంతో పెట్టాడో మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, సక్సెస్ అవ్వాలి, కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా వ్యాపారం కూడా అంతా మంచి జరగాలని నా భగవంతుడు కోరుకుంటాను. మనకు అన్ని కార్లకి యాక్సరీస్ అవైలబుల్గా ఉంటాయి. ఏ కార్కైనా అతి తక్కువ ధరలకొని తక్కువ ధరలకి ఇస్తాము. ఏ స్పెషల్ ఆఫర్ 365 డేస్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అందరికీ నమస్కారం. మన ఒంగోలులోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర కర్నూలు రోడ్లో హనుమాన్ యాక్సరీస్ నూతనంగా ప్రారంభమైంది. దీనికి చీఫ్ గెస్ట్గా దామచల జనార్దన్ గారు వచ్చారు. ధన్యవాదాలు వచ్చినందుకు. అలాగే మన కార్ యాక్సరీస్లో అన్ని ఐటమ్స్ ఎక్కలేని విధంగా ఉంటాయి. అలాగే న్యూ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 365 డేస్ ఉంటాయి కాంబో ఆఫర్స్. అందరూ తప్పగా విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడుగొండలపాడు హర్షిని కాలేజీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ చిరంజీవి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు అరసమల్లి వెంకట్రావు మరియు అభిమానులు పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజీ ఏడుగులపాడు నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి హర్షిని కాలేజీ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రవికుమార్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ అవకాశం కల్పించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రెండో రోజు, ఇక మీదట కూడా ఇంకా 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి. రేపు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రాసరీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు ఎవరైతే వృద్ధాశ్రమంలో అనాథులు ఉన్నారో వాళ్ళకి చీరలతో పాటు అన్నదాన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ ఎవరైతే ఆకలితో అటమటించకూడదో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా మా వంతుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ముందుగా గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్ క్యాంపు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 22 ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామ స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం. స్వయం కృషితో ఎదిగి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఒక మంచి ఆరాధ్య నటుడిగా ఒక సేవా కార్యక్రమాల రూపంలో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు ఏడుగుండ్లపాడులోని మా శ్రీహర్షిని జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చిరంజీవి అభిమాన సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనలాగానే ఆయన అభిమానులందరికీ కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలానే పేదవారందరికీ కూడా వారికి కావాల్సిన నీడ్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ఆయన తను చేస్తూ తన అభిమానుల చేత కూడా ఈ సేవా కార్యక్రమాలు చేర్చడం చాలా సంతోషం. అలాంటి వ్యక్తి మన తెలుగువారైనందుకు నిజంగా చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు వస్తుందంటే అందరికీ తెలుగువారందరూ కూడా పండగ. రేపు ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు రావటం, రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ చిరంజీవి గారి కానీ ఈ తెలుగు ప్రజానీకాన్ని అందరికీ ఎలానే సేవలు అందిస్తారని ఖచ్చితంగా అందిస్తారు. అలాంటి మంచి వ్యక్తికి అభిమానులైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక లాయర్పేటలో ఉమామహేశ్వర కాలేజీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న రుద్ర ప్రాజెక్టు వారి విపిఆర్ ప్రైడ్ భూమి పూజ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్, పబ్బిశెట్టి భాస్కర్, దేశ్ మల్లికార్జున్, ఆకుతోట శ్రీనివాసులు, తాత చెంచయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సైట్లో శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రీతమ నేత ఒంగోలు ఎమ్మెల్యే స్టేట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైన శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ అని మాకు అందజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే అది వాళ్ళ అపార్ట్మెంట్ ఇక్కడ కట్టడానికి మేము ప్లాన్ చేసి వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాము. విపిఆర్ ప్రైడ్ అని. దానికి ఆయన సహాయ సహకారాలన్నీ అందిస్తామని మాకు అన్ని విధాలుగా హామీ ఇచ్చి తోడ్పాటు చేస్తున్నారు. వారు వచ్చి ఇవాళ శంకుస్థాపనలో పాల్గొనటం మాకు చాలా సంతోషదాయకంగా, చాలా ఆనందంగా ఉంది. మర్చెంట్ అసోసియేషన్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన శ్రీ వేముల ప్రభాకర్ గారి పిల్లలు వేముల తిరుమల గారు, గుప్తా గారు ఆధ్వర్యంలో ఈ రోజున లాయర్పేటలోని ఉమామహేశ్వర కాలేజ్ దగ్గర ఒక అపార్ట్మెంటు ఏర్పాటు చేస్తున్నారు. చాలా హార్ట్ ఆఫ్ సెంటర్ అది. రుద్ర ప్రాజెక్ట్స్ అని
కొత్తగా బిగిన్ చేశారండి. చాలా పెద్దది, 2000 స్క్వేర్ ఫీట్స్ ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క అపార్ట్మెంటు. చాలా తక్కువ ధరకే అందరికీ అవకాశం ఇస్తున్నారు. అందరూ కూడా వినియోగించుకోవచ్చు. అది ఈ రోజున శంకుస్థాపన అయింది. దానికి ఒంగోలు ఎమ్మెల్యే గారైన శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా వచ్చి తన ఆశీస్సులు ఇచ్చారు. ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ అందరికీ నేను తోడ్పాటుగా ఉంటానని కూడా హామీ ఇచ్చి ఆయన ఆశీస్సులందరికీ మా అందరికీ ఇచ్చున్నారు. అందరికి మాకంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కూడా వాళ్ళ వేముల తిరుమల గారికి, గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలుపు. నాగభైరవ రచనలు సమాజానికి దిక్సూచికలని అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు సాహిత్య రంగానికి చేసిన సేవలు నిరుపమానమని అన్నారు. వందలాది మంది శిష్యులను తయారు చేసి ప్రకాశం జిల్లా సాహిత్య రంగానికి పెద్ద దిక్కయ్యారని అన్నారు. ఆయన పేర పురస్కారాలు ఇస్తూ నాగభైరవ సాహిత్య పరంపరను కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య అనుభవం గుర్తు చేశారు. అనంతరం పలువురికి నాగభైరవ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సింహాద్రి జ్యోతిర్మయ అధ్యక్షత వహించారు. డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ వై కృష్ణేశ్వరరావులకు నాగభైరవ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు నాగభైరవ ఆదినారాయణ, బూసరపల్లి వెంకటేశ్వర్లు, తేళ్ల అరుణ, డాక్టర్ జక్కంపూడి సీతారామరాజు, డాక్టర్ నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, పలువురు కవులు, కళాకారులు ఈ పురస్కార సభలో పాల్గొన్నారు. మండే ఎండలు వేసవి కాలంలో ఓ కథానాయకుడు అనే కవితని చదవడం జరిగింది. అందులో ఈ చిన్న వాక్యాన్ని పట్టుకొని ఆయన ప్రకటించిన సందర్భం నేను పట్టుకోలేను. అదేంటంటే, మా నీడల మాటున అల్లరి ఆటలు ఆడే పల్లెలు సైతం, మా నీడల మాటున అల్లరి ఆటలు ఆడే పల్లెలు సైతం మా తలలు త్రెంపి గగనతలానికి కాంక్రీటు కట్టడాలు నిర్మిస్తుంటే వడదెబ్బకు మీ తలలు తిరగకుండా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నాయి చిగురుటాకులు అన్న మాటకి ఆయన నన్ను బాగా అభినందించడం జరిగింది. ఏది పెట్టి వాళ్ళ కవిత్వం రాయిస్తారు వాళ్ళ చేతని ఎంఏ సన్నారావు గారు ఒక చిన్న వృత్తాంతం చెప్పాడు. ఆ విషయం మీతో చమత్కారం చూద్దామని నేను వేశాను. ఎవరో ఒక కవి వచ్చాడు, నేను కవిత్వం రాశానండి అని చెప్పి చూపించాడట. అందులో ఈయన ఉన్నాయట. కరుణాకరరావు గారు నాన్న చీవాట్లు పెట్టి పంపించేశాడట. నీ కవిత్వం ఏమిటా, ఇందులో ఏముంది, ఈయన రాసుకొచ్చావు, నీ కవిత్వమేనా అన్నాడట. ఓ నా జీవితంలో నీ మొహం చూపించుకో అన్నాడట. 6 నెలల తర్వాత మళ్ళీ వాడు వచ్చాడట. సరే, నరసం అనేటువంటి దాంతోనే ఐడెంటిఫై అవ్వాలి అనేటువంటిది నాకున్న బలమైన సో జ్యోతికి, అట్లాగే మా బిడ్డలాంటి అంకరావు గారికి, అన్నిటికీ మించి ఈ జిల్లాలో ఏమంటే చెప్పారుగా, మొత్తం అన్నిటికీ 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కుల మధ్య ఓ ప్రతిధ్వని, ఒక ఆప్యాయత మారిపోయారు. మా అందరికీ పెద్ద దిక్కు మా అన్న నల్లూరి వెంకటేశ్వర గారికి. అట్లాగే కృష్ణా జిల్లా అక్కడి నుంచి వచ్చినటువంటి బందర్ నుంచి వచ్చారు గుత్తికొండ సుబ్బారావు గారు. కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ఎప్పటి నుంచో అధ్యక్షుడుగా ఉంటూ మానవత్వానికి నిలుగుడంతో అని చెప్పాలి అని చెప్పారంటే వారికి చెప్పచ్చు వారికి. అట్లాగే మొట్టమొదటిసారిగా స్త్రీవాద రచయితల పాత్రని పరిచయం చేసేటప్పుడు నువ్వైతే బాగుంటుందరా, నువ్వు నటించాలి అని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నాతోటే స్త్రీవాద రచయితల పాత్ర మొదలైంది. 1996 సంవత్సరంలో హైదరాబాద్లో 97-96 హైదరాబాద్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో మొట్టమొదటిసారిగా నేను స్త్రీవాద రచయితగా పాల్గొన్నాను. మీ పేరుతోనే మొదలైంది? నా పేరుతోనే మొదలైంది. అరుణ అని చెప్పని పెడతానుకున్నారు. తర్వాత శిరీష నామకరణం చేయడం జరిగింది. అక్కడైతే నా పేరు అరుణ అని పేరు. ఇలా ఆయనతో అలా పరిచయం అయిన తర్వాత ఆయనకి నాకు ఒక చిన్న ఇది జరిగేది. ఎప్పుడైతే నేను ఒక కవిత చదివేదాన్ని సభలో,
అదేంటంటే ఒరే కన్నా నాడు అన్నం తినక ఏడిపించావు, నేను అన్నం పెట్టక ఏడిపిస్తున్నావురా. ఆ మాట అనగానే వెంటనే ఆయన వాడు నాడు శిశువు నేడు పశువు అని చెప్పని అనేవాడు అన్నమాట. అట్లా అలాంటివి చాలా చాలా ఉండేవి. తర్వాత మేము అన్నిటికంటే మించి కోల్కతాలో వైద్యులను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. వైద్య రంగ రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమల్లోకి తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఐఎంఏ హాల్లో ఫ్లెక్సీలు చేతబట్టి నిరసన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైద్య విద్యార్థిని దారుణంగా అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విసుగు చెందిన వైద్యుడు తన స్టెటస్కోప్ను తెల్లకోటును పక్కన పడేస్తే దేశానికి, ప్రపంచ ఆరోగ్యానికి మనుగడ ఉండదు. ఈరోజు మేము కష్టమైనా కూడా మా స్టెటస్కోప్ను పక్కన పెట్టి సేవలను ఆపాం. కారణం ఏంటంటే మా బాధ తెలియాలని. స్వస్థపరిచే చేతులను గాయపరుస్తున్న కాలం ఇది. మాకు భద్రత కలిగించాలని, అసూలు బాసిన ఆ వైద్యురాలికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, సమగ్రమైన కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రూపొందించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఈ చట్టాలు ఎలా ఉండాలంటే వైద్యులపైన అటాక్ చేయాలంటేనే భయం పుట్టేట్టుగా కఠినమైన చట్టాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవి ఖచ్చితంగా జరగాలని మేము ఆశిస్తున్నాం. దీని కొరకు మేము అనేక రకాలుగా నిరసనలను ప్రకటిస్తున్నాం. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే అత్యంత పాశవికంగా జరిగిన ఆ సంఘటన అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు వైద్యుల్నే నేరస్తులుగా చూపించడానికి. ఇది కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంటు అత్యంత దారుణమైన పాశవిక ఇన్సిడెంట్. ఇది డాక్టర్లే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఈ రకంగా ప్రజలందరికీ 24 గంటలు సేవ చేసే వైద్యులకి రక్షణ లేకుండా ఇలా జరిగితే వైద్యులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవ చేయటానికి వీల్లేని పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. ఇలా కాకుండా నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇంతేకాకుండా హాస్పిటల్లో వైద్యుల మీద అలాగే ఇతర సిబ్బంది మీద కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి చిన్న విషయానికి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్లు మేము రక్షణ కల్పిస్తాం అంటమే కానీ కాంక్రీట్గా ఏ యాక్షన్ ఉండలేదు. అలాగే ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోకల్ పోలీసుల నుంచి సహకారం కూడా ఉండాల్సినంత ఉండలేదు. ఇవన్నీ కూడా జరగకుండా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, అలాగే ఇప్పుడు ఇన్సిడెంట్లో ఉన్న నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. తప్ప ఇంకోటి ఏమీ కాదు. దయచేసి ఎవరు సంస్కారాన్ని వేడొద్దు. అండ్ ఒకటే మేము ప్రజల్ని, మీడియాను కూడా మేము ఎప్పుడు కోరుతుంది ఒకటే, ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మీరు కూడా ఏంటంటే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతుంటే దాన్ని షూట్ చేసి పదే పదే మీరు చూపించడం వలన అది ఓహో ఇట్లా మాట్లాడాలి కాబోలు అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటున్నారు. జరిగిన విషయాన్ని పోర్ట్రే చేయండి, అదొకటే మేము కోరుకుంటుంది. మళ్ళీ ఒకసారి అందరినీ మనవి చేస్తున్నాము, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. డాక్టర్లు మీకోసం పనిచేస్తారు. డాక్టర్ల మీద ఎప్పుడు ఎవరు తిరగబడొద్దు. మీరు కావాల్సింది అడగండి, మా ప్రాణాలు పెట్టైనా మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగానేసి అసభ్యకరంగా మాట్లాడతాలు, చేయి చేసుకుంటాలు, హాస్పిటల్స్ మీదకి దండయాత్ర రావటాలు, క్యాస్ట్ కార్డ్ ప్లే చేయటాలు ఇవి అడగదు. ఏ డాక్టర్ అయినా కానీ ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ ఇబ్బంది అని అడుగుతారే కానీ మీ క్యాస్ట్ ఏంటి, మీరు డబ్బు ఉండాలా, మీరు లేనాళ్ళ అనేది మాకు అనవసరం. మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో అసలు ఎక్కడ రావు దయచేసి. అట్లానే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా మాకు తేడా ఉండదు, అందరూ ఒకటే హ్యూమన్స్. అదొకటి మీరు గుర్తుంచుకోండి. డాక్టర్లని సేవ్ చేయండి, డాక్టర్లు మిమ్మల్ని కాపాడతారు. ఆరోగ్యవంతమైన మన భారతదేశం మనకు వచ్చిన ఈ 78 సంవత్సరాలలో చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఎన్నో విషయాలలో మీకు అండగా నిలబడ్డాము. అట్లానే మమ్మల్ని గౌరవించండి, అదొకటే మేము కోరుకుంటుంది మీ నుంచి. మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటన జరగటం అనేది చాలా బాధాకరం. ఇలానే జరిగితే మెడికల్ ప్రొఫెషన్లోనే చేరాలంటే, అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో జరిగిందంటే ఇక ఏ ప్రొఫెషన్ అయినా జరగచ్చు. అలాంటివి జరగకుండా దానికి అనుగుణంగా గవర్నమెంటు తగు జాగ్రత్తలు తీసుకొని దానికి మంచి
అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి చేయవలసిన అన్ని రకాల జాగ్రత్తలు ఇవ్వాలని. ఎందుకంటే పేరుకి మెడికల్ కాలేజీ కొన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నా కూడాను అక్కడ పనిచేసే డాక్టర్లకైతేనేమి సిబ్బందికైతేనేమి వాళ్ళకి ఎటువంటి న్యాయమైన ఇది జరగడం లేదు. ఎందుకంటే వైద్యం చేసేటప్పుడు ఒక్కోసారి చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ డాక్టర్ గారికి ఈ మెడికల్ స్టూడెంట్కి జరిగింది. అలా కాకుండా హాస్పిటల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్స్ కూడాను అది ఏ డాక్టర్ కూడాను కావాలని చేయరు. కానీ వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితేనేమి మిగతా సర్జికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కోసారి ఏదన్నా జరిగినా కూడాను దాన్ని హాస్పిటల్ ధ్వంసం చేయడం, మెడికల్ కాలేజీలు ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన దేశానికే అప్రతిష్ట, అంతేకాకుండా ఈ మెడికల్ ప్రొఫెషన్కే ఇబ్బంది అవుతుంది. సొసైటీలో ఏదైనా బాగుండాలంటే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన నాయకులు మేడిశెట్టి సుబ్బారావు తనయుడు మహావీర్ సూర్య జన్మదినాన్ని పురస్కరించుకొని 10 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ మాంటోశ్రీ ప్రకాష్ బాబు, కార్పొరేటర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకటరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాంటోశ్రీ ప్రకాష్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవా నిరతని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత టౌన్ ప్రెసిడెంట్ వడ్డీ రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బయ్య, జనసేన శ్రీనివాసరావు, గుమ్మాల కన్నా, సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. మాకు తోచినంత మేర కొన్ని కుటుంబాలకి నిత్యావసర సరుకులు గ్రాసరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అన్న ప్రకాష్ బాబు అన్న గారికి, అలాగే 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్న గారికి, ఇంకా వేదిక ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు మెగా వారోత్సవంలో భాగంగా సోదరుడు సుబ్బారావు వారి అబ్బాయి మహావీర్ సూర్య జన్మదినం కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. మేము గత వారోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ జన్మదినం జరుపుకోవడం. చిరంజీవి గారు ఈరోజు మనకందరికీ తెలిసిందే, ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ నటుడిగా ఎదిగినటువంటి అన్నయ్య చిరంజీవి గారి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి. ఈరోజు ఉద్యమంలాగా పల్లిపల్లి గ్రామం కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి చేయాలని చెప్పేసి చిరంజీవి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని చెప్పేసి నా ఉద్దేశం. దాన్ని చిరంజీవి ఇంత ముందు నడిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డబ్బా సీతమ్మ గారి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఇద్దరు సోదరులు కూడా సేవాభావంతో పనులు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇదే సేవాభావాన్ని కొనసాగించి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత
ఈ సేవాభావంలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు బర్త్డే చేసుకున్న సుబ్బారావు గారు సేవా కార్యక్రమం పాల్గొనడం నిజంగా అదృష్టం, నిజంగా గొప్ప విషయం. తాను సేవ చేయాలని చెప్పే ముందు తాను చేయాలి. అందుకే ముందుగా ఆయన మరి ఒక ప్రపంచ స్థాయి బ్లడ్ బ్యాంక్ని హైదరాబాద్లో స్థాపించి, అలాగే ఐ బ్యాంకును స్థాపించి ముందు అతను ఆదర్శంగా నిలిచాడు. అలాగే ఇక్కడ మన ప్రకాశం జిల్లా చిరంజీవి యువత గురించి చెప్పాలంటే రెడ్ క్రాస్ ఈ కరోనా సమయంలో మీకు అందరూ రెడ్ క్రాస్ అనేది బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ బ్యాంకుకి వాలంటరీ డోనర్స్ అంటే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇచ్చేటువంటి వాళ్ళ రక్తాన్ని సేకరించి మరి అవసరమైనటువంటి వ్యక్తులకు ఆ రక్తాన్ని సప్లై చేయడం అనేది రెడ్ క్రాస్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే కరోనా సమయంలో మరి అత్యవసరమైన ఆపరేషన్లు అవి జరుగుతున్నాయి. రక్తం అయితే అవసరం అవుతుంది, కానీ రక్తదానం చేయడం ఎవరు ముందుకు రాలా. ఆ సమయంలో చిరంజీవి గారు ఒక పిలుపునివ్వడం, తన అభిమానులందరికీ కూడా రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మరి మీరు వెళ్ళి మీ దగ్గరలోని బ్లడ్ బ్యాంకులో రక్తదానం శిబిరాలు నిర్వహించండి అని పిలుపునివ్వడం. ఇక్కడ మన ఒంగోలులో ముఖ్యంగా వెంకటరావు గారు వారి ఈ నెల 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోలు ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఇండియన్ రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు ఫోటోగ్రాఫర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వెంకటరావు, సెక్రటరీ శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.